ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన వానలు మెండుగా కురిపించును. హల్లెలూయా. దేవుడు మనల్ని మెండుగా ఆశీర్వదించేవారు. కొదవలో ఉన్నారా, లేమిలో ఉన్నారా, అవసరతలో ఉన్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో, ఆయన నామమున విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వారిని మెండుగా దీవిస్తారని, మెండుగా ఆశీర్వదిస్తారని. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అని రాయబడింది. కొన్నిసార్లు మన జీవితంలో సమృద్ధి అనుభవించకపోవడానికి కారణం దేవుణ్ణి అడగకపోవడమే. మనకి ఏదైతే కొదువుగా ఉందో అది మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా ఇచ్చువాడని. జ్ఞానం కొదువై ఉంటే జ్ఞానం, పరిశుద్ధత కొదువై ఉంటే పరిశుద్ధత, సమాధానం కొదువై ఉంటే సమాధానము, ఆరోగ్యం కొదువై ఉంటే ఆరోగ్యము, ఐశ్వర్యం కొదువై ఉంటే ఐశ్వర్యము. మనకి ఏది కొదువై ఉందో అది మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడని. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదని. బర్తిలోమై దేవుని అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించండి, నన్ను కరుణించండి అని. అక్కడున్న వారంతా ఊరుకోమన్నా సరే బర్తిలోమై ఊరుకోకుండా మరింత బిగ్గరగా అడిగినప్పుడు బర్తిలోమైకి ఏం కావాలో, అతనికి కావలసిన స్వస్థత దేవుడు అనుగ్రహించారు. అప్పటి వరకు గుడ్డివాడిగా ఉన్న బర్తిలోమై చూడడం మొదలుపెట్టాడు. యాకోబు గారికి ఆశీర్వాదం కావాలి, రాత్రంతా కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర వేడుకున్నాడు. దేవుడు యాకోబు గారిని ఆశీర్వదించారు. ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అన్ని విషయాల్లో సమృద్ధి మీరు అనుభవిస్తారు. సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని, సమృద్ధి అయిన సమాధానాన్ని, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తారు. అడవిలో సింహపిల్లైనా లేముగా ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైందని రాయబడింది. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మీ కొదవంతా తీరుస్తాడు. మెండైన దీవెనలతో మీరు తృప్తిపరుస్తారు. మనం దేవుని దగ్గర అడిగి, దేవుణ్ణి వేడుకొని, దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన మెండైన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరిస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవమంగళ దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. గొప్ప కార్యాలు వారి పట్ల చేయండి. ప్రతి కుదువును తీర్చండి. ప్రభువా సమృద్ధితో వారు నింపండి. మెండైన దీవులతో వారు నింపండి. మెండైన ఆరోగ్యము, సమృద్ధి అయిన ఆరోగ్యము, సమాధానం, ఐశ్వర్యము, జ్ఞానము వారికి దయచేయమని, మీలో బలపెట్టమని, సమృద్ధి అయిన ఆత్మతో వారు నింపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.